కలశ స్థాపన అని చెప్పారు. అంటే ఎంతో విలువైనటువంటి ఘట్టం మందిర నిర్మాణంలో కలశ స్థాపన ప్రధాన ఘట్టం. సో అది సుదర్శన చక్రం ఉండి ఆ యొక్క దేవాలయాన్ని, ఆ దేవాలయం ఊళ్ళో భక్తులను రక్షిస్తూ ఉంటున్నారు. ఎలాంటి చెడు వచ్చినా సరే, దుష్టశక్తి వచ్చినా కూడా సంహరిస్తూ ఉంటున్నారు. సో జగన్నాథపురిలో యొక్క సుదర్శన చక్రం ఎవరైతే దర్శించుకుంటారో జగన్నాథుడు దర్శనంతో సమానమని చెప్తారన్నమాట. జగన్నాథపురిలో సుదర్శనం దర్శనం చేసుకుంటే జగన్నాథ దర్శనంతో సమానమని, జగన్నాథే ఆ యొక్క వరణిస్తారు సుదర్శనుడికి. కాబట్టి సుదర్శన ప్రతిష్ట, కలశ స్థాపన ప్రతిష్ట అనేది ఒక విలువైనటువంటి ఘట్టము. మీ అందరూ కూడా వారు తెలియజేసినట్టు మీ అందరూ కూడా పాల్గొనండి. మీకు పంచాభిషేకం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఆవులు పెరిగిపోసేటువంటి అభిషేకం చేసేటువంటి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి బాగా టైం అయింది. ఒక 20 నిమిషాలు హరికథ చెప్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరహే. తతో జయాముదీరహే. నష్టప్రాయేషు అవద్రేషు నష్టప్రాయేషు అవస్థేషు నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవత సేవయా. భాగవతే ఉత్తమ శ్లోకే భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. భక్తిర్భవతి నైష్ఠతి. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. సో మనము ఒక శ్రీల ప్రభుపాలు రచించినటువంటి ఒక గ్రంథం నుంచి కొన్ని విషయాలు చదివి అందులో ఏం చెప్పారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. శ్రీల ప్రభుపాలు వారు ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాశారు. ఇలాంటి గ్రంథాలు మనకి ఇస్కాన్లో 20 ఉంటాయి. చిన్న గ్రంథాలు 20. ఈ 20 అయిపోయిన తర్వాత భగవద్గీత చదువుతాం. సో ఒకసారి భగవద్గీత ఇంటర్మీడియట్ దాంట్లో డిగ్రీ కాలేదు చదవలేదు కదా, అట్లనే ఇందులో విషయాలు కొన్ని మీకు ఉపయోగపడతాయి. సో అయితే ప్రభుపాలు ఏం చెప్పారంటే ఈ పుస్తకం పేరు తెలుసు, అప్పుడు జరుగుతున్న పుస్తకం పేరు ఏంటో శ్రీకృష్ణుని చేరే మార్గం. అర్థమైందా? సీక్రెట్. శ్రీకృష్ణుని ఎలా చేరుకోవాలో ప్రపంచానికి మొత్తానికి కూడా ఆయన ఇచ్చారు, అందరూ చెప్పారు. మరి భగవంతుని మనం ఎలా చేరుకోవచ్చు, కృష్ణుని ఎందుకు చేయాలి, అసలు ఫస్ట్ కృష్ణుని ఎందుకు చేరుకోవాలి, కృష్ణుని దగ్గరికి ఎందుకు పోవాలి, కృష్ణుని దగ్గరికి ఎందుకు పోవాలి, ఎందుకు చేరుకోవాలి, ఫస్ట్ అది తెలిస్తే మనం కృష్ణుని దగ్గరికి చేరుకోవడానికి ట్రై చేస్తాం. ఢిల్లీ ఎందుకు పోవాలి అని తెలుసుకుంటే, బృందావనం ఎందుకు పోవాలని తెలుసుకుంటే బృందావనం పోవాలని తపన ఉంటుంది. సో కృష్ణుని ఎందుకు చేరుకోవాలి మనం, అసలు కృష్ణుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, కొత్తవారు చెప్పాలి. ఇక్కడ ఇంకొక ప్రజలు మీరు చెప్పాలి, మా వాళ్ళు తెలుసు. ఎవరు కృష్ణుడు ఎవరు, విష్ణుమూర్తి. ఇంకా రాముడా, కృష్ణుడు ఎవరంటే రాముడు అంటారు. అన్ని కరెక్టే, చెప్పిన అన్ని కరెక్టే. కృష్ణుడు అంటే సర్వం. పితామహస్య జగతో మాత రాత పితామహత. మన తల్లి తండ్రి, ఈ జగత్తు తల్లి అంటే మన తల్లిని నమ్ముతారు. కృష్ణుడు నా తల్లి, ఈ తల్లిని నమ్ముతారు. ఈ తల్లిదండ్రులు లేరా,
వాళ్ళు ఈ శరీరానికి తల్లిదండ్రులు. అర్థమవుతుందా? మరి మనం ఎవరం? మనమే శరీరమా? ఏంటి మనం? ఆత్మలు. ఆత్మకి ఎవరు తండ్రి? కృష్ణుడు. ఈ శరీరానికి అనుకున్నా కూడా శరీరానికి కూడా తండ్రి ఆయన. ఎందుకు? ఈ శరీరం దేంతో తయారు చేసింది? పంచభూతాలతో తయారు చేశారు. ఏంటది? భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని. ఎవరు తయారు చేశారు? భూమి, నీరు, వాయువు అని మనం తెలుసుకుంటున్నాం. మనం తీసుకుంటున్నాం. భగవంతుని శక్తి. భూమి రపో అనలో వాయువు కమ్మలో బుద్ధి దేవచ భిన్నామే ప్రకృతి అస్తద. ఈ యొక్క 8 శక్తులు ఏడున్నాయి నావి అని చెప్తున్నారు. భూమి, ఆపో, అనలో వాయువు కమ్ మనో బుద్ధి దేవచ. మనస్సు, బుద్ధి కూడా. ఇందులో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి కూడా కృష్ణుడు నా యొక్క శక్తులు అని చెప్తున్నారు. భిన్నామే ప్రకృతి అస్తద. మన యొక్క భగవంతు యొక్క భౌతిక ప్రకృతి అని కూడా భౌతిక విషయాలు. మరి మనం ఎవరు? భూమి, నీరు, ఆకాశం, వాయు పంచభూతాలు చేసిన శరీరము కృష్ణుడు యొక్క శక్తులు అని చెప్తున్నారు. బహిరంగ శక్తి అని చెప్తున్నారు. మరి మనం ఎవరు? కృష్ణుడు యొక్క అంశాలు. మనము తటస్థ శక్తి. ఈ యొక్క శరీరం అంతా కూడా భౌతిక శక్తి. మనము భగవంతుడి యొక్క తటస్థ శక్తి. తటము అంటే తెలుసు ఎందుకు? తటము తటము అని సముద్రం ఉంది, దాన్ని ఏమంటారు? పక్కన ఒడ్డున నది ఉంది, దాని ఒడ్డున ఏమంటారు? తటము అంటారు. ఎండ్రకాయలు ఎక్కడ ఉంటాయి? అవసరమైతే నీటిలో పోతే ఎక్కడ బయట పూలు పెట్టుకుని ఉంటుంది. తటం అంటే ఒడ్డున. గోదావరి తటము, నది తటము, లేదా సముద్ర తటము ఉంటారు. తటం అంటే ఒడ్డు. ఈ యొక్క అంశమైనటువంటి మనం తటంలో ఉన్నాం. ఎక్కడున్నాము? తత్వంలో దగ్గర ఉన్నాం. అంటే మనము పైన లేవు, కింద లేవు. అవసరమైతే నీళ్ళు పోవడం, బయటకు వస్తాం. కొన్ని ఫ్రీడమ్ ఇచ్చాము. మనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఆ ఫ్రీడాన్ని, ఆ యొక్క స్వేచ్ఛని మనము దుర్వినియోగపరచడం వల్ల ఈ లోకాల్లో ఉంటాం. లేదా ఆ యొక్క స్వేచ్ఛని కృష్ణ చైతన్యంలో కృష్ణుడికి శరణాగతి చేస్తే, కృష్ణ భక్తి చేస్తే, కృష్ణుని గుర్తించగలిగితే, నేను కృష్ణుడి యొక్క భూమిని గుర్తించగలిగితే టైం పడుతుంది. సో కాబట్టి కృష్ణుడి యొక్క అంశాలను గుర్తించడం కోసం మానవ జన్మ అవుతుంది. భగవంతుడే స్వయం చెప్తున్నాడు, మీరంతా నా బిడ్డలు, నాలో భాగాలు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్తున్నారు నా యొక్క అంశం. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణుడిని ఎవరు అని నేను ప్రశ్నించాను కదా, కృష్ణుడు మన తల్లి తండ్రి మనం గుర్తించాలి. మనందరూ ఏమంటారు? మనందరూ జనాభా వస్తారు కదా, వాళ్ళు ఏమంటారు? ఈ యొక్క ఊళ్ళో ఎంతమంది మనుషులు ఉన్నారో లెక్కేస్తారు కదా, ఎన్ని ఆవులు ఉన్నాయి కూడా లెక్కేస్తారు కదా, జంతువులు ఎన్ని ఉన్నాయి కూడా లెక్కేస్తారు. మనం ఏమంటారు? మళ్ళీ మనిషి అంటారు. ఏమంటారు? మనుషులు, మనిషి అంటారు. మనిషి అని ఎందుకు పేరు వచ్చింది? మనిషి అని ఎందుకు అన్నాను? అది మానవుడు అని ఎందుకున్నారు? మనువు యొక్క పుత్రుడు కాబట్టి మనిషి. మనువు శతరూప, వాళ్ళిద్దరి నుంచి మనం వచ్చిన అన్నమాట. మనువు శతరూప నుంచి వాళ్ళ ఇద్దరు పుత్రులు ఉత్తానపాత ప్రియవత, 3 పుత్రులు ఉన్నారు. వాళ్ళు ఆహూతి, దేవభూతి, ప్రసూతి అన్ని నుంచి ఆ విధంగా వస్తారు. మనువు మహారాజు నుంచి వచ్చాం కాబట్టి మనుషులు అన్నారు. కాబట్టి మరి ఆ మనువు ఎవరి పుత్రుడు? బ్రహ్మదేవుడు యొక్క పుత్రుడు. బ్రహ్మదేవుడు యొక్క డైరెక్ట్ పుత్రుడు. బ్రహ్మదేవుడు శరీరం నుంచి వచ్చిన వాడు డైరెక్ట్. మరి ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? గర్భోదయ సాయి విష్ణు యొక్క నాభి నుంచి. అంటే ఆయన ఎవరి పుత్రుడు? బ్రహ్మ భగవంతుడు యొక్క పుత్రుడు, విష్ణువు యొక్క పుత్రుడు. సో కాబట్టి ఇప్పుడు బ్రహ్మ భగవంతుడి పుత్రుడు, మనువు
బ్రహ్మపుత్రుడు. ఆ విధంగా మనందరం మనుషులు అంటే మన యొక్క సంతానం అంటే మన ఎవరు పుత్రుడు? మరి ఎవరు మన పరమపిత? ఎవరు? వజ్రుడు తండ్రి ఎవరు? కృష్ణుడే, భగవంతుడే కదా. మన తల్లిదండ్రులు కొడుకు కాదు కదా. దాని నుంచి చెప్పినట్టు కోతుల నుంచి రాలేదు మనుషులు, భగవంతుడి నుంచి వచ్చారు. అందుకే భగవంతుడు ఏమన్నారు? పితామహస్య జగతో మాట. ఇప్పుడు అర్థమవుతుందా? మన నిజమైన తల్లిదండ్రులు ఎవరు? కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడి నుంచి వస్తూ ఉన్నాం అన్నమాట. ఒక్కొక్కరు విస్తరిస్తూ వచ్చాం. కాబట్టి మనం ఆ కృష్ణుని ఎందుకు చేరుకోవాలి? ఇక్కడంటే మన ఇంటికి పోతే మనకి సమస్యలు అనేవి ఉండదు. కాబట్టి కృష్ణుని చేరే మార్గం చెప్తున్నాను. నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు కొత్తలో ఇస్కాన్ సిక్కింద్రాబాద్ వాళ్ళు ఒక స్టోరీ చెప్పారు. ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను. ఒక ఆయన, ఒక పిల్లవాడు తండ్రి పిల్లవాడు సంతకు వెళ్ళారు. సంతకు వెళ్తే ఇన్ని వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా. సంతలో రంగులు రాట్నాలు అన్నీ ఉంటాయి, పీస్ మిఠాయిలు ఉంటాయి, రకాలు అనేక విషయాలు. అవి చూస్తూ ఎంతో అద్భుతంగా ఉంది. అవి చూస్తూ దాన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాయన చెయ్యి వదిలిపెట్టేసి ముందుకు వెళ్తున్నారు. సమయం సపరేట్ అయిపోయింది. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. సపరేట్ అయిపోయిన తర్వాత అన్నిటికీ లోపలే ఆయన చూసుకోలేదు. వాళ్ళు సపరేట్ అయ్యారు. ఆ పిల్లవాడికి ఏం చేస్తారో ఏం చేయాలి, నా పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, మా ఊరి ఇది, మా వీధి ఇది అని గుర్తులేదన్నమాట. తెలియదు, నాకు తెలియదు అనమాట. వాళ్ళని మీ నాన్నగారి పేరు ఏంటి, ఏముంటారు అంటే తెలియదు. సో అట్లా వేసుకుంటారు, చెట్టులో చూస్తున్నారు. సో ఒకరోజు ఎవరో చూసి నెక్స్ట్ డే అప్పుడు చిన్న పిల్లలు భలే ఉన్నట్టు అనుకునేవాడు అయితే కాదు కదా అని ఎవరో తింటానికి ఏదో ఇచ్చిపోయారు. ఏదో ఇచ్చిపోయారు. రెండో రోజు ఒక ఆయన దగ్గుతున్నాడు, జలుబు వేసినట్టుంది, జలుబు చేసినట్టుంది అనేసి ట్యాబ్లెట్ తీసుకోవట్లేదు. మూడో రోజు ఒక ఆయన తప్పుకోవడానికి ఏదో ఇస్తారు, కమ్మలిస్తారు, బట్టలు ఇస్తారు. సో 4 రోజులు ఆయన చూసి పిల్లవాడు ఉంచుకున్నాడు. మరి ఎవరో సహాయం చేద్దామనేసి, బాబు మీ పేరేంటి, నాన్నగారి పేరేంటి, ఎక్కడ ఉండేవాళ్ళు మీరంటే సరిగ్గా చెప్తా రాదు. ఏదో చెప్తున్నాడు, కొద్ది చెప్తున్నాడు. సో ఆయన ఏం చేసిందో అర్థం చేసుకున్నాడు. ఈయన పిల్లవాడి పేరుకి, నాన్నగారి పేరుకి, సో ఆయన అలా చోట ఉన్నాడు, వాళ్ళ వీధి పాపం తప్పిపోయాడు అనేసి, సరే నేను మీ సైడ్ పోతున్నాను, వస్తామని అంతాన్ని తీసుకొని ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారికి పాపం చెప్పేసి. సో 4 సహాయం చేశారు. మొదటి రోజు తినడానికి సహాయం చేశారు, రెండో రోజు మెడిసిన్స్ ఇచ్చారు, తర్వాత బట్టలు ఇచ్చారు, తర్వాత తండ్రి దగ్గర తీసుకున్నారు. 4 సహాయం చేశారు కదా. ఇందులో ఉత్తమమైనటువంటి సహాయం ఎవరు చేశారు? హైయెస్ట్ మంచి సహాయం ఎవరు చేశారు? ఎందుకంటే ఆయనకి ఆ సమస్యలు ఎందుకు వచ్చినాయి? తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయింది కాబట్టి సమస్యలు వచ్చింది. లేకపోతే తినడానికి తిండికి కానీ దేనికే సమస్య ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడి నుంచి సపరేట్ అయినాం కాబట్టి ఇప్పుడు మనకి లోకంలో మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధులు ఉన్నాయి, మనసు శరీరం నుంచి బాధలు ఉన్నాయి, ఇతరులు జీవించేటువంటి శరీరం బాధలు ఉన్నాయి, ప్రకృతి ఇచ్చే బాధలు ఉన్నాయి. అంటే అలాంటి ప్రదేశంలో పెట్టవచ్చు. మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మనందరికీ ఆనందం వస్తుందా? రాదు. ఎందుకు? అలాంటి ప్రదేశంలో పెట్టాము. ఇది దుఃఖాలయం అన్నారు. దుఃఖ ఆలయం చెప్పాను కదా. వస్త్రాలయం పోతే ఏం దొరుకుతాయి, ఔషధాలయం పోతే ఏం దొరుకుతాయి, పుస్తకాలయం పోతే ఏం దొరుకుతాయి, దుఃఖాలయం పోతే ఏం దొరుకుతుంది? మనకందరికీ ఏం దొరుకుతున్నాయి ఇక్కడ? దుఃఖాలయం పోతే దుఃఖాలయంలోకి ఏం దొరుకుతాయి? మరి భగవంతుడి దుఃఖాలయం అసాధ్యం అన్నారు, కుంట అంటారు. సో ప్రభుపాలు ఏమన్నారంటే, మీరు ఈ కుంట, ఈ యొక్క దుఃఖాలయం నుంచి ఆనందాలయానికి పోవాలి. మరి ఎక్కడైనా ఆనందం ఉండే ప్రదేశం ఉందా అంటే వైకుంఠానికి 3 లక్షణాలు ఉంటాయంట. చెప్పాను ఇంతకుముందు. ఒకటి ఆమృతం, రెండోది అభయం, మూడోది క్షేమం. ఆమృతం అక్కడ మృత్యు ఉండదు, ఆ భయం అక్కడ భయం ఉండదు, మూడోది క్షేమం అంటే జన్మ మృత్యు ఏది ఉండవు అక్కడ. జన్మ మృత్యు జరగాలంటే ఉండదు. సో కాబట్టి భగవద్ధామం వెళ్తే మనకి మృత్యు ఉండదు,
ముసలితనం ఉండదు, భయం ఉండదు, క్షేమంగా ఉంటాం. సో కాబట్టి ఇది వైకుంఠానికి ఉన్నటువంటి లక్షణం. మరి ఇప్పుడు కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం పేరేంటి ఏమంటారు? వైకుంఠం అంటారు. ఆ వైకుంఠంలో ముఖ్యంగా కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం ఏ లోకము? కృష్ణుడు ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు? గో గో లోకం. ఏ లోకం? గోలోకం. గోలోక బృందావనం లేదా గోలోకం. అక్కడ ఏముంటాయంటే ఎక్కువ గోవులు ఉంటాయి కాబట్టి దాని పేరు ఏమన్నారు? గోలోకం. కృష్ణుడి లోకంలో చేసినంత గో పరిపాలన, గోవుల్ని కాపాడుతారు, గోవుల్ని సేవిస్తారు. ఓకే, బాస్ తగ్గించాడు కాబట్టి మంచిగా వచ్చింది. వాడిలో బాస్ ఎక్కువ ఈ. సో కాబట్టి అలాంటి గోలోక బృందాలను వెళ్ళాలి, కృష్ణుని చేరుకునే మార్గం. అలాంటి గోలోక బృందాలను వెళ్ళేటువంటి మార్గం ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. మన ఒక గుడిబండ గ్రామం వాస్తుకే చెప్పలేదైనా భారతీయులందరూ చెప్పాడు, ప్రపంచంలో ప్రతి మానవుడికి చెప్పాడు. సో ఎవరైతే తెలుగు కల వాళ్ళు ఉంటారో అది స్వీకరించి గోలోకం పోయినట్లయితే భారతీయులు అయినాయి. సో ప్రభుపాదుల వారు రాశారు మొదటి పేజీలో, మొదటి అధ్యాయంలో ఆనందానికి రాస మార్గం. ఆనందానికి రాస మార్గం అంటే మెయిన్ రోడ్, హైవే ఏంటి? ఆనందం పొందడానికి. ఓకే, మనలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వెతుకుతున్నాము. అయితే నిజమైన ఆనందం ఏంటో మనకు తెలియదు. ఆనందం గురించి ఎన్నో ప్రకటనలు చేయడం కనిపించిన నిజానికి అది కొద్ది మంది ఆనంద భాగునే మనము చూస్తాము. నిజమైన ఆనందానికి వేదిక తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉన్నదనే మాట అతి కొద్ది మందికే తెలియటం దానికి కారణం. ఆ నిజమైన ఆనందం శ్రీకృష్ణుడి ద్వారా అర్జునుడికి భగవద్గీతలో వివరించబడింది. భగవద్గీతలో ఏం చెప్పారట? నిజమైన ఆనందం ఎలా పొందాలో శ్రీకృష్ణుడు ఎవరు చెప్పారు? అర్జునుడు చెప్పారట. భగవద్గీతలో ఏముంటుంది? ఆనందం ఎలా పొందాలో చూసారా? ఒక పారాగ్రాఫ్ చదివితేనే ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఆనందం ఎలా పొందాలంటే ఇప్పుడు భగవద్గీత చదివితే భగవద్గీతను అప్లోడ్ చేసి కృష్ణుడు అర్జునుడు చెప్పారు. ఓకే, నెక్స్ట్. ఆనందం సాధారణంగా మన ఇండియా ద్వారా అనుభూతం అవుతుంది. ఉదాహరణకు రాయికి ఇంద్రియాలు ఉండవు, అందుకే అది సుఖ దుఃఖాలను అనుభూతం చేసుకోలేదు. వికసించని చైతన్యం కంటే తీవ్రంగా సుఖ దుఃఖాలను అనుభూతం చేసుకుంటుంది. మీకు పదాలు స్లోగా చెప్పమని చెప్పారు. వికసిత చైతన్యం అంటే మనకి మానవుడికి ఏంటి? అంత బుద్ధి ఉంటుంది, ఆలోచించగలుగుతారు. సో వికసించినటువంటి చైతన్యం ఉంటుంది. చెట్లకి రాయులకి చైతన్యం ఉంటుందంటే కొద్దిగా ఉంటుంది. ముఖ్యంగా రాయులకి ఆల్మోస్ట్ నీళ్ళు లేనట్టుగా ఉంటుంది, చెట్లకి కొద్దిగా ఉంటుంది. చూడండి, చెట్లు మనం కొట్టేసి ఏం చేసినా కూడా ఏమన్నా కానీ వాటికి బాగా వేస్తుంది కానీ చెప్పలేదు. జంతువులకి మనకు అంత తక్కువ చైతన్యం ఉంటుంది. మనకి ఇంత ఇస్తేనే కొద్ది కడిగండి అని మనకి ఎక్కువ చైతన్యం ఉంటుంది. సో కాబట్టి వికసించని చైతన్యం అంటే తీవ్రంగా సుఖ దుఃఖాల అనుభూతం చేసుకుంటుంది. సో మనం ఏంటంటే త్వరగా అనుభూతం చేసుకుంటుంది. మంచి చెడు చెట్లు అన్ని రకాల వాతావరణాలలో సుదీర్ఘకాలం నిలబడి ఉన్న దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశం లేదు. ఒక చెట్టు ఏం చేస్తుంది? 365 రోజులు అన్ని కాలాల్లో ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా ఉంటుంది. కానీ ఎక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే మనిషి సుదీర్ఘకాలం నిలబడి ఉన్న దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదేమి. మనిషి చెట్టులాగా 3 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే దాన్ని అసలు ఓర్చుకోలేదు. సారాంశం ఏమిటంటే చైతన్యం ఎంత ఎదిగిందో దాన్ని బట్టి ప్రతి మానవుడు సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభూతం చేసుకుంటాడు. కాబట్టి మన చైతన్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చైతన్యం పెరిగితే మనం
ఆనందాన్ని త్వరగా పొందగలుగుతాం. ఇక్కడ రామచంద్రుడు ఉన్నాడని ఎంతమంది గుర్తించగలుగుతున్నాము? మనం రామచంద్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాము, దేవాలయంలో ఉన్నాము అని మనం గుర్తిస్తున్నామంటే ఏదో వచ్చాము, వ్రతాలు పెట్టాల్సినాము కానీ ఇక్కడ సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు అని మనం గుర్తించట్లేదు. కానీ మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి పేరేంటి? ద్రౌపది ముర్ము. భద్రాచలంలో భగవంతుడు ఉన్నాడని మనం తెలిసింది. ఆమె ఢిల్లీకి రాణి అయినా రాజైనా వచ్చి ఇక్కడ భద్రాచలంలో రాణి వస్తుంది. అర్థమైందా? కానీ మనం పోయించిన పోరాటాలు పోయించారు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నట్టు రాదు. సో కాబట్టి భగవంతుని మనం అర్థం చేసుకొని చూసి ఆయనతో రిసెప్రేట్ అయ్యేటువంటి చైతన్యము మానవ జన్మలో సాధ్యం. ఓకే, ఒక జంతువులో మనం జీవించకుండా మానవుడిగా జీవించడానికి ప్రయత్నిస్తే పాల్గొనాలి. అందుకే దాన్ని చైతన్యం అంటారు, కాన్షియస్నెస్. ఇక్కడ రాగానే రాముడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి రిలేషన్ ఉంది ఆయనతో. భౌతిక జగత్తులో మనం అనుభవించే సుఖం నిజమైన సుఖం కాదు. ఎవరైనా ఒక చెట్టుతో మాట్లాడుతూ నీవు సుఖంగానే ఉన్నావు అని అడిగితే ఒకవేళ అది మాట్లాడగలిగితే సంవత్సరం అంతా ఇక్కడే నిలబడి ఉంటూ సుఖంగానే ఉన్నాను, గాలి మంచు ఇత్యాది వాటిని అనుభవిస్తూ ఉన్నాను అని అంటుంది. చెట్టు సుఖంగా ఉంటుందంటే పాపం ఏం చేస్తాం? ఎండలో ఎండైనా సరైన వాటిని అంటారు. ఈ చెట్టు అనుభవిస్తుందేమో కానీ మనిషికి ఏమాత్రం సుఖం కాదు. నానా రకాల తరగతుల జీవులు ఉన్నారు. సుఖాన్ని గుర్తించిన వాటి భావట్లు అనుభూతులు కూడా వివిధ రకాలుగా తరగతులుగా ఉంటాయి. ఒక పశువు చంపబడుతున్నట్టు చేసిన మరొక పశువు బయటకు వేస్తూనే ఉంటుంది. తర్వాత వంతు తనదనే జ్ఞానం దానికి లేకపోవడం అనుకుంటాడు. తాను సుఖంగా ఉన్నటువంటి దర్శనం అనుష్ఠానాన్ని వర్తించబడుతుంది. ఉదాహరణకి గొర్రెలన్నింటినీ తీసుకెళ్తారు పశువు వరశాలకి. ముందు గొర్రెని బలిస్తారు, లేకుంటే కబేళకు పంపుతారు. వెనక గొర్రె మాత్రం మంచిగా గడిపినే పాపం అది గుర్తించలేదు. అదే నేను నెక్స్ట్ నన్ను వీళ్ళు పోషేస్తారు అని. ఈ రకంగా అనేక తరగతులు సుఖాలు ఉంటాయి. అయినా వాటన్నింటిలో మహోన్నతమైన సుఖం ఏంటి అంటే శ్రీకృష్ణుడు ఈ విషయం గురించి అటువంటి ఇలా చెప్పారు. ఏంటి సుఖం అత్యంతరం చెప్తారు అతీంద్రియం వేత్యవాయం తత్వత భౌతిక ఆరోగ్యంలో చెప్తారు. ఏంటంటే అతి ఆనందమైన స్థితిలో సమాజ స్థితిలో మనిషి అపరిమితమైనటువంటి దివ్య ఆనందంలో స్థితిని పొంది దివ్య ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ విధంగా స్థితిలో సత్యం నుండి బయటకుండా ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇందాక హరినామం చేశాం కదా. సో అప్పుడు ఆనందం అనిపిస్తుందా మీకు? ఆనందం ఎంతమంది అనిపిస్తుంది? చేతులు లేకపోతే హరినామం చేస్తే ఆనందం వస్తుంది అన్నవాడు చేతులు లేకపోతే వస్తుందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందము మనలోనే ఉంది. జస్ట్ జాగృతం చేసాం, కానీ నిద్రలోకి వేయబడుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యం అంటే ఒక నామం ద్వారా, హరి కథ ద్వారా, హరినామం ద్వారా మనలో ఉన్న ఆత్మ చైతన్యం ద్వారా ఆత్మానందాన్ని మనం పొందాము. ఆత్మానందం అంటారు కదా. సో భగవంతుడు యొక్క నామము హరికథ హరినామం చేసినట్లయితే ఏమవుతుంది? మనకి ఆనందము మనలో నుంచే మనకు వస్తుంది. నాకు సమాధి స్థితి అని చెప్తున్నారు ఇక్కడ. సమాధి స్థితి అంటే మనలో మనమే శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తాం. ఎప్పుడు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రహ్లాదుడు చూడండి, సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి అంటే ఇక్కడ కూర్చోవడం అనే అర్థం కాదు. సమాధి అంటే భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాడు, భగవంతుడితో సంబంధం కలిగి ఉంటాం. సో కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటామో, సంబంధం కలిగి ఉంటామో, మన తల్లి ఉండడానికి మన పక్కన పిల్లవాడికి మన భయం ఉంటుందా? ఏం భయం ఉంటుంది? ఏదొచ్చినా నానా అంటారు అంతే. సో
కూడా కృష్ణ అని అన్నాం అనుకోండి, కృష్ణుని పక్కలో కృష్ణుని దగ్గర ఉండేసి కృష్ణుడితో గోపాలంతా అడుగు వెళ్ళేవాడు, గోవులు రాస్తూ పెద్ద పెద్ద మంటలు అనుకున్నాయి. వాళ్ళు ఏమనేవాడు, కృష్ణ కృష్ణ అంటే చాలు. కృష్ణ ఏం చేసిండు, మీరు కళ్ళు మూసుకోండి, పిల్లలంతా మీరు కళ్ళు మూసుకోండి. కృష్ణ ఏం చేసిండు, ఆన్ నోటీసి ఆ మంటలని కూడా తాగేస్తారు కృష్ణ. సో కృష్ణ ఏమని చేయగలుగుతారు. కాబట్టి అలాంటి భగవంతుడిని మనం ఆశ్రయించినట్లయితే, కృష్ణుని ఆశ్రయించినట్లయితే మనం ఆనందంగా ఉంటుంది. ఆనందానికి రాసవాడంటే హైలే ఏంటంటే భగవంతుని భక్తి చేయగలగడం అని అన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ కలియుగంలో అలాంటి ఆనందాన్ని పొందడానికి హరినామ సంకీర్తన ద్వారా, హరికథ శ్రవణం ద్వారా అది సాధ్యమవుతుంది. సో మనము మీ అందరూ కూడా జపమాలలు ఉంచుకోండి, అందరూ చేస్తున్నారు. రోజుకి ఒక్కసారి అయినా సరే మాల చేయాలి. అంటే 108 సార్లు హరే కృష్ణ చేస్తున్నామే కనుక మాకు టైం లేదంటారు. ఇద్దరే అంటున్నారు, మిగతా వాళ్ళు అంటే వాళ్ళు పిల్లలే అంటున్నారు. అది కూడా ఇద్దరు మిగతా వాళ్ళంతా మా చేతులు కట్టివేయబడ్డాయి. ముగ్గురు బిజీ లేచుతారు. కాబట్టి మీతో ఎన్ని పనులున్నా కూడా నామం చేస్తే అన్ని భగవంతునితో ఏర్పాటు రెడీ చేస్తారు అన్నమాట. అన్ని సక్రమంగా జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు నామము, భగవంతుడు అభేదం. కాబట్టి మనం నేర్చుకోవాలి, నామం చేయాలి. ఇప్పుడు నామం మీద ఆసక్తి కానీ రుచి కానీ మీకు లేదు కదా. నామం మీద ఆసక్తి కానీ రుచి కానీ లేదు. కానీ ఆచార్యులు ఏమంటున్నారు, రామనామం ఎంతో రుచిగా అంటున్నారు. వాళ్ళు అనుభవించారు కాబట్టి భగవంతుడి నామం ఎంత రుచి. సో కాబట్టి అది లేదు. కాబట్టి మరి ఎలా వస్తుంది నామం మీద రుచి అంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా వస్తుంది. అందుకే మీరు ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నాను నెలకు ఒకసారి. కాబట్టి మరి మనం 5 నిమిషాలు కీర్తన చేద్దాం. ఇది ఏం చేయాలి, రోజులో మీరు ఎంతమంది ఉన్నారు అందరూ కూర్చొని దీన్ని కడమంటారు, లేకపోతే ఏమంటారు తాళం అంటారు. సో కడతాలు కొట్టాలి. మీ అందరూ కూడా 5-10 minutes ఇంట్లో కూర్చొని హరినామ సంకీర్తన చేయండి. అలా రోజు చేస్తుంటే అది అలవాటు అవుతుంది. మళ్ళీ టెంపుల్లో కూర్చొని అందరూ తెలుసుకుంటే ఓకే. ఇప్పుడు అదే హరినామ సంకీర్తన ఇప్పుడు చేద్దాము. సో మీ ఇంట్లో కూర్చొని మీరు 5 నిమిషాల రోజు హరే కృష్ణ మంత్రం ఒకటి పాడుకుంటే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. 4 ఉంటే 4 సార్లు అందరూ చెప్పండి. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Krishna 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 Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Krishna 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 Hare Hare, Hare Rama Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Hare Hare. Krishna Hare Hare, Hare Rama Ram Hare Hare. Hare Krishna
Hare Ram, Ram Ram, Hare Hare. శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భగవంతుడి యోగంలో అనేక లీలలు చేస్తూ ఉంటారు. అందరూ జీవులందరూ కూడా ఆకర్షించబడాలి. కాబట్టి మనకి రామాయణంలో అనేక ఘట్టాలు, అనేక సంఘటనలు, మానవుడు ఎలా జీవించాలి అని, సో ఆదర్శవంతమైనటువంటి పుత్రుడుగా, ఆదర్శవంతమైన రాజుగా, ఆదర్శవంతమైనటువంటి అన్నగా, అన్నదమ్ముగా అందరూ కూడా మనకి రాముడి యొక్క జీవితంలో అనేక ఆదర్శాలు, మొత్తం రామాయణం అంతా కూడా మనందరూ కూడా ఎంతో ఆదర్శపడి ఉంటుంది. అందుకే రాముడు ధర్మాన్ని ఆచరించి ఎలా ఆచరించాలో, ఎలా మానవుడు ఎలా జీవించాలో చూపించాడు.
అందుకే ఏమంటాడు రాముని ఏమంటాడు మర్యాద పురుషోత్తం, మర్యాద కూడా పాటిస్తాడు అనమాట. ధర్మబద్ధంగా మనం ఎలా జీవించాలో మనకి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తారు. ఎలాంటి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనం భద్రాచలం దగ్గరలో ఉన్న కాబట్టి మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా సీతారామ లక్ష్మణ టెంపుల్స్ ఉంటాయి. అందరం కూడా ఎంతో భాగ్యవంతులు ఈ యొక్క శ్రీరామ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ముఖ్యంగా కలశ స్థాపన పెట్టుకున్నారు కాబట్టి ఎంతో అదృష్టమైనటువంటి విషయం. ఈ ఇంకా ప్రొటెక్షన్ రక్షణ అనేది జరుగుతుంది. ఊళ్ళో చూడండి మీరు నామం చేస్తున్నారు కాబట్టి ఈ గ్రామం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందేటువంటి గ్రామంగా తయారవుతుంది. सीताराम कृष्ण हनुमान की जय, प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय। యోగ సిస్టమ్ దేని గురించి చెప్తున్నారు కదా. మనకి భగవంతుని చేరుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి నిష్కామ కర్మయోగం, అంటే కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి. తర్వాత జ్ఞాన మార్గం, మూడవది యోగ మార్గం, నాలుగవది పద్ధతి మార్గం. ఈ యోగ సాధన ద్వారా మనము పరమాత్మని సాక్షాత్కారం చేసుకుంటాం. జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడు బ్రహ్మజ్యోతి అనేటువంటి దాన్ని తెలియదు. కానీ భగవంతుని అర్థం చేసుకోవాలంటే, సాక్షాత్తు భగవంతుని అర్థం చేసుకోవాలంటే జ్ఞాన మార్గం ద్వారా కానీ యోగ మార్గం ద్వారా కానీ భగవంతుడు సాక్షాత్కారం కాదు. ఎందుకంటే భగవంతుడే చెప్పారు, భక్తి ద్వారానే నన్ను నేను రక్షించుకుంటాను అని చెప్తున్నాను. యోగమాయ ద్వారా యోగమాయకు మన యొక్క కళ్ళకి కట్టెలేశారు. చూడండి వాటి వేశారు, కట్టెలేసుకున్న భగవంతుడు లోపడతారా? ఈ భగవంతుడు లోపడకుండా మాయ ఏం చేస్తుంది? కట్టెలేసేస్తున్నాం. ఆ యొక్క కట్టెలు తీయాలంటే మళ్ళీ ఏం చేయాలి? భక్తి మార్గాన్ని స్వీకరించాలి. ఆటోమేటిక్గా కట్టెలు అవుతాయి. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి ఆ కట్టెల్ని తీసేస్తుంది. కాబట్టి భక్త్యామాం అభిజానాతి యావాన్ ఇచ్చాత్మ తత్వతః తతోమాం తత్వతో జ్ఞాపక విశదే తదనంతరం అని భక్తి ద్వారానే నేను తెలియబడతాను. కాబట్టి కర్మార్థం ద్వారా కానీ జ్ఞానార్థం ద్వారా కానీ జ్ఞానార్థం ద్వారా కానీ భగవంతుని పట్టుకుంటారు. అయితే ఎవరైతే శారీరకంగా బాగా అటాచ్మెంట్ అయి ఉంటారో, భౌతిక విషయాలను బాగా ఆసక్తించారో, భక్తిలోకి రండి హరినామం చేయండి అంటే వాళ్ళు ఉంచదు. ఇదంతా వేస్ట్, టైం వేస్ట్ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఒక్కొక్క స్టెప్ తీసుకురావాలి. మందిరానికి రండి, హరికథలు రండి, వాళ్ళు ఉండలేదు కదా. సరే అక్కడ దానం చేయండి, అంతాల వాళ్ళు చేస్తే వాళ్ళు చూపుతుంది. కొంచెం అలా ఒక రోజు నామం ఇంత గొప్ప ఉంటుందా, హరికథ బాగా రుచిగా ఉంటుందా అని వాళ్ళు చూపిస్తే రోజు దేవాలయం వస్తారు, రోజు హరికథంలో భక్తి కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి జ్ఞాన మార్గాలు, యోగ మార్గాలు. రెండవది జ్ఞాన మార్గం పాటించినా యోగ మార్గం పాటించినా సరే అది స్వతహాగా ఫలితాన్ని ఇవ్వలేదు. వాటితో కొంతైనా సరే భక్తి ఉంటేనే, దేశమాత్రమే భక్తి ఉంటేనే ఫలితాన్ని ఇవ్వదు. కానీ భక్తి మార్గము ఈ జ్ఞానం మీద కానీ యోగం మీద కానీ ఆధారపడదు. అది ఎంత పవర్ఫుల్ అంటే తెలిసి చేసినా, తెలియక హరినామం చేసినా, తెలిసి చేసినా, అది హరినామం కావచ్చు, హరికథ కావచ్చు, అది దర్శనం కావచ్చు, ఏదైనా అది ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి మంటలో చేయి తెలిసి పెట్టినా తెలియపెట్టినా కాలుతుందా లేదా? పిల్లవాడు పెట్టినా పెద్దవాడు పెట్టినా కాలుతుందా లేదా? ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రదక్షిణ చేశారు అనుకోండి, తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా ఫలితాన్ని. అందుకే ఇలా జీవకోసం రాస్తారు. భక్తి సందర్భంలో తల్లి గర్భంగా ఉన్నటువంటి తల్లి ప్రదక్షిణ చేస్తూ శిశువు కూడా ప్రదక్షిణ చేసినట్టే ఆయన కూడా అదే పద్ధతి ఇస్తున్నాడు. ఒకసారి ఒక వేటగాడు ఒక పక్షిని
వెంబడిస్తాడు. ఆ పక్షి భయంతో పారిపోయి ఒక కుక్క నోట్లో పడుతుంది. ఆ కుక్క ఆ భయంతో గుడి ప్రదక్షిణ చేస్తుంది. అర్థమైంది కదా, ఎన్ని కూడా ఇన్సిడెంట్స్ అలా జరిగిపోయింది, శాస్త్రంలో చెప్పారు. ఆ పక్షికి ఆ కుక్కకి గుడి ప్రదక్షిణ చేసిన ఫలితం వచ్చింది. అవి ఇంటెన్షనల్గా నేను ప్రదక్షిణ చేస్తున్నాను చేయలే, కానీ వాటికి మోక్షం కూడా వచ్చింది. కాబట్టి తెలిసి చేసినా తెలియని చేసినా భక్తి అంత పవర్ఫుల్. అది జ్ఞానం అనుకున్నాను, తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలని. కాబట్టి అన్యాభిలాషితో శూన్యం జ్ఞాన కర్మాది అనాథం ఆనుకూల్యం కృష్ణానుష్ఠానం భక్తులతో మాట్లాడు. అంటే జ్ఞానం మీద కానీ వేరే దాని భక్తి ఆధారపడుకుంటే ఫలితాన్ని. కానీ యోగ చేసినా సరే, జ్ఞానమార్గాన్ని ఆచరించినా సరే, భక్తి లేనిదే కొంచెం అయినా సరే, లవమాత్ర గురించి భక్తి లేదా ఫలితాన్ని ఇవ్వలేదు, స్వతహాగా వాటి శక్తి లేదు. అర్థమైంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యోగ విశిష్టం ఏంటి? యోగ సాధన అవసరం. శారీరకంగా బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు త్వరగా స్లో బయటపడటానికి, ముఖ్యంగా యోగా అంటే కృష్ణ చైతన్యంలో రావడానికి, భక్తిలో రావడానికి, వాడి ఆధ్యాత్మిక మార్గంలో రావడం ఒక మార్గం. కానీ అల్టిమేట్గా ఏ విధంగా అయితే నిత్యంలో స్టెప్స్ ఉంటాయి కదా, అల్టిమేట్ స్టెప్ ఏంటంటే అంత స్టెప్ చేసుకోవడానికి ఏ విధంగా చివరి స్టెప్ ఉంటుందో అది భక్తి మార్గం. సో కర్మ, జ్ఞాన, ధ్యానం, భక్తి. సో ఎప్పుడైతే మనం భక్తిని స్వీకరిస్తామో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా జ్ఞాన మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు, కర్మ మార్గాన్ని కూడా ఆచరించాల్సిన అవసరం లేదు. ఆమె ఎంతో డౌట్ వస్తుంది, మేమందరూ కర్మ చేస్తున్నాం కదా అని. దేని కర్మ అంటారు తెలుసా? భగవంతుడు ప్రీత్యర్థం చేస్తే అది కర్మ కాదు. మీరు ఏం చేసినా సరే భగవంతుడు అర్జునుడు యుద్ధం చేశాడు. మొదట ఏమనుకున్నాడు? వీళ్ళంతా మా వాళ్ళు అనుకున్నాడు. కాబట్టి నేను చేయను, నేను చంపను, నేను క్షత్రియ ధర్మం చేయను. తర్వాత ఏమంటే కలిసే వయసు కదా, నేను చేస్తాను, వీళ్ళందరినీ అనుకున్నాను. అంటే కృష్ణుడి కోసం పనిచేసినాడు, కృష్ణుడి కోసం యుద్ధం చేసి, అంటే ధర్మం కోసం. ఇప్పుడు మనం ఒక క్షత్రియుడిగా, ఒక వైశ్యుడిగా, ఒక బ్రాహ్మణుడిగా కర్మ చేస్తున్నారు. ఎవరి కోసం చేయాలంటే కర్మ భగవంతుడు ప్రీత్యర్థం చేయాలి. మనం చేసే ప్రతి యాక్టివిటీ కృష్ణుడిని సంతోషపరచుకుంటా. సో అందుకే శాస్త్రం చెప్పారనమాట, నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపాద సేవాయ జీవన్నకు కృతోహింస. నేహ యత్కర్మ ధర్మాయ, చేసేటువంటి కర్మ ధర్మం కోసం కానట్లయితే, మనం కర్మ దేని కోసం కావాలి చేయాలంటే ధర్మం కోసం చేయాలి. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే. మరి ధర్మం ఎందుకయ్యా అంటే వైరాగ్యం రావడం కోసం. వైరాగ్యం అంటే భౌతిక వస్తువుల మీద ఆసక్తి పోవడం కోసం ధర్మం. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపాద సేవాయ. ఆ వైరాగ్యం ఎందుకయ్యా? ఆ తీర్థపాదమైనటువంటి విష్ణువుని, కృష్ణుని సేవించడం కోసం. నేను వైరాగిని కృష్ణ సేవ చేయకుండా, లేకపోతే భక్తిలో రాకుండా, కృష్ణుని భగవంతుడు సేవించుకుంటే ఆ వైరాగ్యం ఉంటారే. కాబట్టి ఆ వైరాగ్యం అంటే భగవంతుని సేవించడం కోసం, జీవనకు వస్తాను. కాబట్టి అల్టిమేట్ అంటే భగవంతుని సేవ అనేది భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో మీకు అదే చెప్పారంటే కాలుష్యం గురించి. సో మీకు ఒక మండపంలో అద్భుతం, మీకు తెలిసి చేసినా తెలియకపోయినా కూడా ఆయన సుదర్శన చక్రాన్ని దర్శించుకోవడం, ప్రదక్షిణ చేసుకోవడం, అభిషేకం చేయడం, హరినామ సంకీర్తన చేయడం, వాళ్ళ శక్తిని నిరంతరం తెలుసుకుని నామం గురించి, గౌరవం గురించి. సో కాబట్టి ఆ విధంగా మీకు తెలియకుండా ఆధ్యాత్మికంగా మీరు ఎదుర్కొంటారు. రైట్. ప్రభుత్వం లైసెన్స్ చేశారు, హరినామ సంకీర్తన చేసి ముక్తి చేస్తారు అంటే లెటర్ కాబట్టి నెక్స్ట్ టైం మీరు హరినామ చేద్దాం, సంకీర్తన కూడా చేద్దాం. అడగండి వాళ్ళని, భజన చేయండి అందరూ కొంచెంసేపు. అందరు నిలబడి అందరు నిలబడ